చేశారు, మాకు అర్థమైంది, మాకు బాగా అర్థమైంది. నౌ వీఆర్ ఇన్వైటింగ్ పర్ఫార్మ్ సతీదేవి కళ్యాణం, సృష్టిలోనే మధురమైన కళ్యాణం అండి. అండ్ గెట్ రెడీ ఫర్ ద మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ బై అవర్ గర్ల్స్ ఫర్ ప్రేమ కథ గురించి మీకు తెలుసా? ఇందులో ఎలాంటి షరతులు లేవు, బంధనాలు లేవు. కేవలం ఒక దృఢమైన సంకల్పం, నిశ్చలమైన ప్రేమ మాత్రమే ఉన్నాయి. ఈ కథలో రంగులున్నాయి, అలాగే విరహ వేదన కూడా ఉంది. ప్రేమ, త్యాగం మరియు చివరిగా ఒక కొత్త ఆరంభం. ఇదే శివ మరియు సతీదేవిల అమర ప్రేమ కథ. పదండి, ఈ మహాద్భుత ఘట్టాన్ని తెలుసుకుందాం. నమామి నమామి ఈశ్వర నాట్య పూజితం, నమామి నమామి శంకర పద వందితం. ಗೆಜ್ಜೆಗಳ ನಾದ ತೋಂತನಂ, ಪಾದಗಳ ಕುಣಿತಾಧೀಂತನಂ, ಸಂಗೀತ ಸಾಹಿತ್ಯ ಆನಂದ ಆಲಾಪವೇ ತನಧಿರನ ಧಿರನ ತನಧೇ. ರಾಗ ತಾಳ ನಾಟ್ಯಂ ನಟರಾಜ ಸುಂದರಂ, ನಾದ ವೇದ ಕಾವ್ಯಂ ನಟರಾಜ ಸುಂದರಂ. ರಾಗ ತಾಳ ನಾಟ್ಯಂ ನಟರಾಜ ಸುಂದರಂ, ನಾದ ವೇದ కావ్యం నటరాజ సుందరం. మౌనంలోనూ పరిపూర్ణుడైన ఆ పరమ పురుషుణ్ణి పొందడమే సతీదేవి లక్ష్యం. దీనికోసం ఆమె కఠోర తపస్సును ఆరంభించింది. పర్వత గుహల్లో ప్రచండమైన గాలి మరియు వర్షం మధ్య ఆమె ఆహారాన్ని కూడా త్యజించింది. ఆమె నేల మీద కూర్చుని నిద్ర లేకుండా కేవలం శివ ధ్యానంలోనే ఉంటూ రోజులు, వారాలు, నెలల తరబడి తపస్సు చేస్తుంది. ఒక సాధారణ కన్య ఇంతటి కఠోర తపస్సు ఎలా చేయగలదని దేవతలు సైతం ఆశ్చర్యపోయారు. చివరికి ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఒక్క క్షణంలో ఆ తపస్వి ముందు ప్రత్యక్షమయ్యాడు. శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం, ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః, సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం, భజేహం. హర 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 మహాదేవ్. అదిగో అతడే దక్షుడు, శివద్వేష దీక్ష దక్షుడు. ఏమి చూసి వలచావు శివుణ్ణి, ఎందుకు వరించావు వల్లకాటి విభుణ్ణి. గంగ బెర్రి గతులవాడు, సందమామ చిక్కులవాడు, ఎగుడు దిగుడు కన్నులతోనే రగిలిపోవు రసికుడు వాడు. ఏమి చూసి వల
ప్రశాంతత లేదు. సతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎవరైనా శివుడి గొప్పతనాన్ని పొగుడుతుంటే చాలు దక్షుడికి కోపం కట్టలు తెంచుకునేది. శివుడు తన కూతురిని మాయ చేసి పెళ్లి చేసుకున్నాడని అతని నమ్మకం. తన హోదాను గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పాలన్న అహంకారంతో దక్షుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది ఒక భారీ యజ్ఞాన్ని నిర్వహించడం. అది సాదాసీదా యజ్ఞం కాదు, అంగరంగ వైభవంగా ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ యజ్ఞానికి సమస్త దేవతలు, ఋషులు, సిద్ధులు, చివరకు బ్రహ్మ, ఇంద్రులతో పాటు అందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. కానీ ఆ జాబితాలో ఒకే ఒక్క పేరు లేదు. అదే మహాదేవుడు. శివుణ్ణి పిలవకపోవడం పొరపాటు జరిగిందని కాదు, దక్షుడు కావాలని చేసిన అవమానం అది. శ్మశానంలో నివసిస్తూ ఒంటి మీద బట్టలు కూడా సరిగా లేని ఆ జోగిని పిలవడం తన స్థాయికి తగదని దక్షుడి అహంకారం అడ్డు చెప్పింది. యజ్ఞం గురించి లోకమంతా చర్చించుకుంటుండగా సతీదేవికి కూడా ఈ విషయం తెలిసింది. అమ్మా, మీ నాన్నగారు విశ్వమంతా మెచ్చేలా ఒక మహాయజ్ఞం చేస్తున్నారు అని ఎవరో చెప్పగా ఆమె గుండె కరుక్కుమంది. తండ్రి అంత పెద్ద కార్యం చేస్తూ తనకు చెప్పలేదేంటా అని ఆమె నమ్మలేకపోయింది. ఏదో ఒక కబురు వస్తుందేమో అని ఆశగా ఎదురుచూసింది. కానీ శివుణ్ణి తనని కావాలని పిలవలేదని అర్థమైంది ఆమెకు. ఒక పక్క తండ్రి మీదున్న ప్రేమ, మరో పక్క భర్త గౌరవం, ఈ రెండిటి మధ్య ఆమె నలిగిపోయింది. చివరకు శివుడి దగ్గరకు వెళ్ళి, స్వామి, మనం ఆ యజ్ఞానికి వెళదాం. బహుశా ఆహ్వానం పంపకపోవడం మర్చిపోయారేమో. నేను వెళితే అంతా సర్దుకుంటుంది అని ప్రాధేయపడింది. పరమేశ్వరుని హితవు పాటించని దాక్షాయణి తండ్రి తలపెట్టిన క్రతువు చూడవచ్చి అచ్చట కొలువై ఉన్న పూజ్యులందరి సమక్షమున తండ్రి చే పరాభవించబడి పరిపరి విధముల పరితపించుచు శివనింద చెవిని బడి పాపమనిసిన జన్మపతి పాద సేవకిక పనికి రాదమ్మా. శితికంటూ జతనంటూ భోగమ్మ బొక్కాయి సతి గుండె చితి గుండమాయే. దూర్జటిని దూషించు దక్షసుతగా బ్రతుకు తుచ్చ జీవచ్చమాయే. అగ్ని భట్టారక అంతరాననక, అగ్ని భట్టారక అంతరాననక, యోగా చిరగిలించవయ్యా. అణువణువు శుచి శిఖలలో కడతీర్చవయ్యా. అతల వితల పాతాళ సప్తకము అతల కుతలమౌ అపశ్రుతి సమస్త సంహారక సన్నద్ధుని కృద్ధుని రుద్రుని వీరభద్ర సుష్యున్ముఖమైన అప్రతిహత పదఘట్టనమో.
సతీదేవి కాలిన శరీరాన్ని చూసినప్పుడు సాక్షాత్తు కాలమే కంట తడిపెట్టింది. వణుకుతున్న చేతులతో శివుడు ఆమెను ఎత్తుకున్నాడు. ఆ మహాదేవుడి కళ్లల్లో కన్నీళ్లాగలేదు. సతీదేవి మృతదేహాన్ని భుజాన్న వేసుకుని శివుడు బ్రహ్మాండమంతా తిరగడం మొదలుపెట్టాడు. ఆయన విరహవేదన చూసి సృష్టి భయపడింది. సమతుల్యత దెబ్బతింది. శివుడి శోకం ఇలాగే కొనసాగితే ప్రళయం రావడం ఖాయమని దేవతలు భయపడ్డారు. సృష్టిని కాపాడమని దేవతలంతా విష్ణువుని వేడుకున్నారు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం సతీదేవి శరీరాన్ని ఖండఖండాలుగా చేసింది. ఎక్కడైతే పడ్డాయో అక్కడ దివ్యమైన శక్తి ఆవహించింది. అవే ఈరోజు మనం కొలిచే శక్తిపీఠాలు. ఇవి సాధారణ ఆలయాలు కాదు, శివసతుల అమర ప్రేమకు లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండా క్రౌంచ పట్టణే అలల్పురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా కొల్హాపురీ మహాలక్ష్మి మాహుర్యేకవీర్యకా ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠాయాం పురుహూతికా ఓఢ్యాణే గిరిజాదేవి మాణిక్యా దక్షవాటకే హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరీ జ్వాలాయాం వైష్ణవీ దేవి గయా మాంగళ్యగౌరికా వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతీ అష్టాదశ సుపీఠేషు వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అండి. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారండి థర్డ్ క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ టు పర్ఫార్మ్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్.